ఉత్సహించి నే స్తుతించెదను. ఈ దినమే నీ శుభదినం, ఉత్సహించి నే పాడెదను. ఈ దినమే నీ The God who hears. Our God is God of hearing. He hears us all time. మనం చేసే ప్రార్థనే కాదు, మన బాధ, మన కేకలు, మన అరుపులు, మన ఆర్తనాదాలు, మన చింత, మన దిగులు అన్నీ కూడా ఆయనకి వినిపిస్తూనే ఉంటాయి, కనిపిస్తూనే ఉంటాయి, వినుచునే ఉండే దేవుడు. అలాంటి వాడు ఆయన్ను స్తుతిస్తే వినకుండా ఉంటాడా? హోసన్నా అంటే వినకుండా ఉంటాడా? నీకు జయము నాయనా అంటే వినకుండా ఉంటాడా? నిన్ను బట్టి మాకు జయము నాయనా అంటే వినకుండా ఉంటాడా? విని ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో నోట స్తోత్రము సిద్ధింప చేసితివి. యేసుక్రీస్తు ఇప్పుడు ఏమంటున్నాడు? బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్క నోట స్తోత్రమును, స్తుతిని, ఘనతను, మహిమను మీరంటున్న హోసన్నాను, దావీదు కుమారునికే జయము అన్న దానిని చిన్న పిల్లల నోట ఆయన సిద్ధింప చేసెను అని మీరు ఎప్పుడు వినలేదా? అర్థమైందా? కాబట్టి యేసుక్రీస్తు ఏమంటున్నాడు? బాలుర యొక్క, చంటి పిల్లల యొక్క నోట స్తోత్రమును సిద్ధింప చేసే దేవుడువు, సిద్ధింప చేసితివి అని మీ పితరుడు దావీదు మహారాజు ఎప్పుడు చెప్పినట్లు మీరు వినలేదా? ఆయన పాడిన కీర్తన ఎప్పుడు మీరు వినలేదా? కనీసము కీర్తనల పుస్తకంలో ఈ కీర్తన రాసినట్లయినా ఎప్పుడు మీరు చూడలేదా? అను మాట మీరెన్నడను చదవలేదా అని వారితో చెప్పాడు. ద వండర్ఫుల్ థింగ్, యేసుక్రీస్తు ఎగ్జాక్ట్లీ Psalms 8:2 ఇక్కడ కోట్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఆర్డైన్డ్ స్ట్రెంగ్త్ అని, దేవుడు స్తుతుల మూలముగా దుర్గమును స్థాపించే దేవాతి దేవుడై ఉన్నాడు అన్నదానిని ఇక్కడ స్తోత్రము సిద్ధింప చేయును అని ఆయన దాన్ని ఇంప్రవైజ్ చేసి వ్రాయించాడు దేవాతి దేవుడు. హల్లెలూయా. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ఏదైతే కీర్తనకారుడు వ్రాసాడో దాన్ని అలాగే యేసుక్రీస్తు ఏదైతే కొంత దాన్ని ఆయన ట్రాన్స్లేట్ చేసి మరింతగా మనకు అర్థమయ్యేలాగా చెప్పాడో, దీన్ని మొత్తం మనం కలుపుకుంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ప్రైజ్ ఈజ్ స్ట్రెంగ్త్. ప్రైజింగ్ ఈజ్ ఆర్డైనింగ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఆల్మైటీ గాడ్. ఎప్పుడైతే మనము స్తోత్రిస్తామో, స్తుతిస్తామో, దేవుని యొక్క శక్తిని మనము విడుదల చేస్తాము. మనము స్తుతిస్తే చాలు, స్తోత్రిస్తే చాలు, మనము స్తుతి అన్నది దేవునికి అర్పిస్తే చాలు, అదే బలముగా విడుదలవుతుంది. When we praise, there is strength. This will work against anything that come against us. ఏదైనా కావచ్చు దానికి వ్యతిరేకంగా ఈ స్తుతి ద్వారా స్థాపింపబడే దుర్గం నిలబడుతుంది. That's why we need to praise more. We need to praise more. Hallelujah. స్తోత్రం మన నోట ఎప్పుడు ఉండాలి, స్తుతి ఉండాలి. ప్రార్థన ఉన్నా లేకపోయినా స్తోత్రం అయితే ఖచ్చితంగా ఉండాలి, స్తుతి ఉండాలి. ఆ ప్రార్థనలో కూడా ఎక్కువ స్తుతే ఉండాలి, స్తోత్రమే ఉండాలి. ఇప్పుడు ఖచ్చితంగా మనము ప్రభువా ఇదిగో నాకు ఈ అడ్డుకట్ట వేయి, ప్రభువా వాడిని నా నుండి తీసివేయి, వాడిని నా నుండి తొలగించు, ప్రభువా వీడు పరిగెత్తుకొని వస్తున్నాడు, వీడిని ఎలాగైనా ఆపు అని నీవు అడగాల్సిన అవసరమే లేదు. నీవు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే చాలు. వాట్ గాడ్ సెడ్ టు జాషువా, జెరికో ప్రజలందరూ, ఆ రాజులను, ఆ ప్రజలను, వారి దగ్గర ఉన్నవన్నీ కూడా నేను నీకు ఇస్తా అని చెప్పాడు దేవుడు. అంటే వారిని నీవు జయించెదవు. యెహోషువ అయితే యుద్ధము ద్వారా కాదు, నా స్ట్రాటజీ ద్వారా. ఒకడు వాని బలము ద్వారా ఎంతో దూరం వెళ్ళలేడు. దేవుని ఎదుట ఒకని బలము, ఒకని శక్తి పనికి రాదు. దేవుని బిడ్డలను కూడా అన్నిసార్లు బలము, శక్తితోనే దేవుడు డైరెక్ట్ గా ఎగ్జిబిట్ చేస్తూ పంపించడు. ఇక్కడ దేవుడు యెహోషువతో అంటున్నాడు, యెహోషువా ఈ యొక్క దుర్గము నీ ఎదుట నిలవకుండా కూలిపోతుంది. అయితే నీవు దీన్ని కూల్చకుండానే ఇది కూలిపోతుంది. అది ఎలా ప్రభువా అంటే, నీవు, నీ యాజకులు, నీ యొక్క ఎల్డర్స్, నీ ప్రజలు అందరూ కూడా ఈ యెరికో చుట్టూ
ఈ యెరికో కోట గోడల చుట్టూ నన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ హ్యావ్ అ వాక్. హల్లెలూయా. ఒక జాగింగ్ లాగా అనుకొని మీరు చుట్టూ తిరగండి. నువ్వు David said the praise that comes out of even babes and sucklings is an ordained strength. దావీదు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు కంటే కొన్ని వందల సంవత్సరాల ముందే దావీదు ఏమంటున్నాడు? బాలురా, చంటి బాలురా, చంటి పిల్లల నోట నుండి స్తుతి బయలుదేరినా కూడా అది దుర్గమును స్థాపించే శక్తే. అది దుర్గమునే స్థాపిస్తుంది. యేసుక్రీస్తు ఇప్పుడు వచ్చేసాడు. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఎగ్జాక్ట్లీ అదే అంటున్నాడు. చంటి బాలురు, చంటి పిల్లలు, బాలురు కావచ్చు, చంటి పిల్లల స్తోత్రము సిద్ధింపచేస్తా. హల్లెలూయా. స్తోత్రము సిద్ధింప చేయడం అంటే అర్థం ఏంటి? ది ప్రైజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ విక్టరీ. ప్రైజ్ ఇస్ అ విక్టరీ. హల్లెలూయా. ప్రైజ్ ఇస్ అ విక్టరీ. అందుకే వీరు ఏమంటున్నారు ఇక్కడ? దావీదు కుమారునికి జయము. సిద్ధింప చేయడం అంటే దేవుడు కోరుకున్నది జరగడం. కాబట్టి యెహోషువ తన ప్రజలందరూ, యెహోషువ సైన్యము తీసుకొని ఆ కోట గోడల దగ్గరికి వెళ్ళలేదు. లేదు అంటే ఆ యొక్క కోటను కూల్చివేయడానికి ఏ ప్రయత్నం చేయలేదు. కానీ దేవుడు చెప్పినట్లుగా కేవలము యెహోషువ తన ప్రజలు స్తుతించారు దేవత దేవుణ్ణి. మోషే దేవుడైన, యెహోషువ దేవుడైన, జీవము కలిగిన తండ్రి పరలోకమందు ఉన్నాడు, ఆయన మాట చొప్పున మేము చేస్తామని కేవలము స్తుతించారు. హల్లెలూయా. వారి దగ్గరున్న బూరలన్నీ తీసుకొని జీవం కలిగిన దేవునికి మహిమ కలుగును గాక అని గట్టిగా కేకలు వేశారు. నౌ దట్ ఆర్డైన్డ్ స్ట్రెంగ్త్. కేవలము స్తుతించగా ఆ యెరికో కోట గోడలు కూలిపోయాయి. దేవుడు చెప్పినట్లు అక్కడ నేను మీకు స్పాయిల్స్ ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేసినట్లు అక్కడున్న కొల్ల సొమ్మును స్వాధీనపరుచుకొని వారు విజయోత్సవంతో బయలుదేరారు. విజయోత్సవ ఊరేగింపును వారు అనుభవించారు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. యేసుక్రీస్తు అంటున్నాడు, ఎప్పుడైతే మనము స్తుతిస్తామో, మహిమ పరుస్తామో, ఆయనను సన్నుతిస్తామో, ఆయన వినే దేవుడుగా ఉన్నాడు. మనం స్తుతించడం అన్నది మన జీవితంలో అదే స్ట్రెంగ్త్, అదే బలము. ఏ బలము? ఈ బలము సాక్షాత్తు ఎలాంటి వాటినైనా సరే కూల్చే బలమే మన స్తుతుల ద్వారా బయలుదేరే బలము. కాబట్టి స్తుతి స్తుతి స్తుతి. We need to praise more. We need to praise God. When we praise God, మన ప్రమేయం లేకుండానే, మనం అడుగకనే మనకు అడ్డుగా ఉన్నవన్నీ కూలిపోతాయి. మన శత్రువులు పారిపోతారు. పగ తీర్చుకుని వారు పగ తీర్చుకొననే తీర్చుకోరు, కామ్గా అయిపోతారు. Because your praises has already stopped everything, has already broken the walls, destroyed all the strongholds. ఈ రోజు నుండి గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్ లో ఏవైతే అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయో, break them with your praises unto the Almighty God. Destroy every strongholds of Satan with the anointing, with the power and with the strength that would be released by praising the Almighty God.